సి వచ్చినప్పుడు ఏ సౌండ్ వస్తుందమ్మా తెలుగులో మనకి? కా అనే సౌండ్ వస్తుంది ఎక్కువగా. అదే కాకుండా అప్పుడప్పుడు మనకి వెరీ గుడ్ రా కా సౌండ్స్ వస్తుంటాయి. అయితే ఎప్పుడు ఏ సౌండ్ ని మనం యూజ్ చేయాలి అనే వాటి గురించి ఈ రోజు మనం గ్రామర్ పాయింట్ కింద తెలుసుకుందాం. ఓకేమా? మనకి ఇంగ్లీష్ లో ఓవెల్స్ ఎన్నమ్మా? ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఏవేంటివి? మొత్తము 5 ఓవెల్స్ ఉన్నాయి. 5 ఓవెల్స్ ఏ ఈ వాటిలో ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి ఈ రెండు మినహాయించి ఏ గాని ఓ గాని యు గాని ఈ 3 లెటర్స్ సి పక్కన వస్తే అప్పుడు సి లెటర్ కాస్త కా అనేటువంటి సౌండ్ ఇస్తుంది. అర్థమవుతుందమ్మా? సి పక్కన ఏ గాని ఓ గాని యు గాని వస్తే సి అనే లెటర్ ని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి? కా కాగా ప్రొనౌన్స్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ కి వచ్చేలేకి ఫస్ట్ సి పక్కన నేనేం రాస్తున్నానంటే ఏ టి అని రాస్తున్నా. మన సాట్ అంటున్నావా దాన్ని? క్యాట్ కా సౌండ్ వచ్చిందా? అట్లాగనే సి పక్కన ఓ డబ్ల్యూ అని రాస్తున్నా. అప్పుడేమో సౌ అంటున్నావా దాన్ని? ఎందుకని? సి పక్కన ఓ వచ్చింది కాబట్టి. అట్లాగనే సి పక్కన యూపి కప్ అంటున్నావా కానీ సప్ అంటున్నావా? అట్లాగే సి పక్కన ఏ గాని ఓ గాని యు గాని వస్తే సిని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? కాగా ప్రొనౌన్స్ చేయాలి. అర్థమైందమ్మా? సో ఇంకేమేమి మిగిలిపోయినాయి మనకి? ఏ ఐ ఓ లో 2 లెటర్స్ వచ్చాయి. ఇప్పుడు సి పక్కన ఈ ఐ గాని ఈ గాని వస్తే అప్పుడు ఏమవుతాయంటే సి సా అనేటువంటి సౌండ్ ఇస్తుంది. అర్థమవుతుందమ్మా? ఎగ్జాంపుల్ చూద్దామా? సి పక్కన ఈసారి నేను ఏం రాస్తానంటే ఈ రాస్తున్నా. ENTER సెంటర్ అంటున్నావా కానీ కెంటర్ అంటున్నావా? ఎందుకని? సి పక్కన ఏమొచ్చింది? ఈ వచ్చింది కాబట్టి కా సౌండ్ రాలేదు. ఏ సౌండ్ వచ్చిందమ్మా? సా సౌండ్ వచ్చింది. అట్లాగనే CINEMA కినిమా. వెరీ గుడ్. కినిమా కాదమ్మా, అర్థమవుతుందమ్మా? అట్లాగా లెటర్ సి ని ఎప్పుడు కాలాగా పలకాలి, ఎప్పుడు సాలాగా పలకాలి అనే టాపిక్ మీకు అర్థమైందా? ఎప్పుడు కాలాగా పలకాలి అనే విషయాన్ని ఎవరు చెప్తారు? ఒకరు చెప్పండి బైక్ లేసమ్మా. ఎవరు చెప్తారమ్మా? చెప్పు, నువ్వు చెప్పమ్మా. సి లెటర్ ఎప్పుడు కాలాగా పలుకుతుంది? సి పక్కన ఏ గాని ఓ గాని యు గాని వచ్చినప్పుడు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి.